వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థతో సుపరిపాలన అందిస్తామన్నారు. లేదంటే జన్మభూమి కమిటీల అరాచకం మొదలవుతుందన్నారు సీఎం జగన్. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై క్యాడర్కు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ప్రకటించిన పేర్లే ఫైనల్ లిస్ట్ అన్నారు. తాను చేయాల్సిందంతా చేశానని, ఏ నాయకుడు ఇవ్వని ఆయుధాన్ని మీ చేతుల్లో పెట్టానంటూ క్యాడర్ను జగన్ ఉత్సాహపరిచారు. గెలిపించుకుని రావాల్సిన బాధ్యత మీదే అంటూ క్యాడర్పై భారం పెట్టారు జగన్. వైసీపీలో దాదాపుగా అన్ని టికెట్లు కన్ఫర్మ్ అయినట్టే అన్నారు సీఎం జగన్. 99% టికెట్లు ఖరారు చేశామని చెప్పారు. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ 45 రోజులు చాలా కీలకమని చెప్పారు. పేదవాడు బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు జగన్. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరార్లెస్ టికెట్లన్నీ మోరార్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే. మోరార్లెస్ ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో అరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోరార్లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు? ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు? ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నాను.